తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి మాఘశుద్ధ పాడ్యమి మొదలుకొని మాఘశుద్ధ నవమి వరకు కూడా రాజశ్యామల నవరాత్రులు రాబోతున్నాయి కదా గురుగారు. సో ప్రత్యేకించి మనకు వివిధ రకాల నవరాత్రులు తెలుసు. మరి ఈ రాజశ్యామల నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ నవరాత్రులు చేయటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? సో ఏ విధంగా పూజా విధానాలు పాటించి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి అంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశ్యామల అమ్మవారు ఎవరు అనే ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే, లలిత అమ్మవారు ఉంటారు కదా, ఆవిడ దగ్గర వారాహి, శ్యామల ఓకే ఇద్దరు ఉంటారు. ఈ శ్యామల అమ్మవారు రాజశ్యామల అంటారు, లఘు శ్యామల, రకరకాలు ఉన్నాయి శ్యామలలో. మళ్ళీ ఈ అమ్మవారు ఏంటంటే మంత్రినీ దేవి అంటారు ఈ అమ్మవారి పేరు. ఈ అమ్మవారు ఒక యుద్ధం జరుగుతుంది అనుకోండి, దానికి ప్లానింగ్ అనమాట ఈవిడ. ఓకే, రాజశ్యామల అమ్మవారు శ్యామల అమ్మవారు ప్లానింగ్. అలాగే మరి కేవలం యుద్ధానికే ప్లానింగ్ కాండి, మరి ఉపాసన చేసిన వారికి ఏమి ఇస్తుంది అమ్మవారు అంటే, ఫస్ట్ మీకు ఇచ్చేటువంటిది అమ్మవారు ఉపాసన చేసినప్పుడు మన లైఫ్ లో ఎదగాలంటే దేన్ని వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలో తెలియాలి. ఖచ్చితంగా గురుగారు. అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు అంటారు చూసారా, ఎంఎస్. అట్లాగే మన లైఫ్ లో దీన్ని మనం వినాలి, దీన్ని వినకూడదు, ఇక్కడ మనం పట్టించుకోవాలి, ఇక్కడ పట్టించుకోకూడదు, వీటిని మనం అలవాటు చేసుకోవాలి, వీటిని అలవాటు చేసుకోకూడదు అని ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతాడు. అలాంటి క్లారిటీని ఇచ్చేటువంటి దేవతా స్వరూపం శ్యామల, విద్యాకారకురాలు. అందుకని శ్యామల అమ్మవారి ఆరాధన చేయగానే మీకు కొన్ని రోజులకు కలిగేటువంటి మార్పు ఏమిటి అంటే, మీరు ఏది వద్దనుకో, ఏది కరెక్ట్ కాదో మీరు దాన్ని వదులుకుంటూ వెళ్ళిపోతారు. ఏది మీకు కరెక్టో దానికి దగ్గర అవుతూ ఉంటారు. ఫస్ట్ మార్పు జరుగుతుంది. రెండవది, చాలా మంది ఏం చేస్తారు, రాజకీయ నాయకులు రాజశ్యామల యాగం చేస్తాం, హోమం చేస్తాం, రాజ్యం రావడానికి అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇద్దరు రాజశ్యామల యాగం చేస్తారు సీఎం అవడానికి, అందులో ఒక్కరే అవుతారు. ఎందుకని? ఇద్దరు అయిపోవాలిగా, వాళ్ళకి అదృష్టం. దాన్నే ప్రాప్తము అంటారు. ప్రాప్తము, ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళు అవుతారు. కాకపోతే మరి ఈ యాగం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇంకొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అమ్మవారి అనుగ్రహం. ప్రాప్తం లేకపోతే ఉండదు. అది ఎప్పుడు వస్తుంది అంటే, వాళ్ళు ఇంకా ఎంతో పుణ్యం చేసుకొని పూర్వజన్మల్లో అక్కడ ఎవరైనా ఒక గురువు వచ్చి అతని మాట కాదనలేక అప్పుడు ఇస్తుంది కూడా అమ్మవారు ఒక్కోసారి. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ శ్యామలా నవరాత్రులు శాస్త్రంలో చెప్పినటువంటిది 3 పూటలు చేయాలని చెప్పింది, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. కానీ ఇప్పుడున్నటువంటి సిటీ కల్చరు, ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల మధ్యాహ్నం కుదరదు అందరికీ. కనీసం 2 పూటలైనా చేయాలి. ఆ 2 పూటల్లో ఉదయం తెల్లవారుజామున చేయడము, రాత్రి సమయంలో చేయాలి. గుప్త నవరాత్రులు అంటారు. గుప్తం అంటే దాచుకొని చేయడం అనే కాదు, గుప్తము అంటే ఆ నవరాత్రుల్లో గుప్తంగా ఒక శక్తి దాగి ఉందని ఒక అర్థము. బహిరంగంగా నేను ఈ శ్యామల నవరాత్రులు చేస్తున్నాను, నేను ఆ మంత్రం చదువుతున్నాను, ఈ మంత్రం చదువుతున్నాను, రాత్రి అంతసేపు వరకు చదివాను, ఈ శ్లోకాలు చదివాను చెప్పుకోకూడదు. ఎప్పుడు కూడా సైలెంట్ గా మీకు మీరుగా చేసుకోవాలి. చేసి మనసులో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, మీరు దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో గనక శ్యామల నవరాత్రులను చేసి, మీకు తెలిసిన గురువుల దగ్గర ఎవరి దగ్గర మూల మంత్రం తీసుకొని కనుక చేయగలిగితే దర్శనం కూడా ఇస్తుంది అమ్మవారు. అమ్మవారి దర్శనం జరుగుతుంది. చాలా మందికి తెలియదు, దర్శనం జరగదనుకుంటారు, కానీ 100% జరుగుతుంది. అందులో సింప్టమ్స్ కొన్ని ఉన్నాయి. కొంతమందికి రామచిలకలు వచ్చినటువంటి శబ్దం వినిపిస్తుంది అమ్మవారి పూజ చేసినప్పుడు, లేదా ఎక్కడికి వెళ్ళినా అసలు రామచిలకలు కనబడడం జరుగుతాయి. అంటే కేవలం చిలకల కోసం పూజ చేయడం అని కాదు అక్కడ. దాని ఇది అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, వర్షం పడే ముందు మేఘామృతం అవుతుంది, ఒక సింప్టమ్. అంతేగాని ఏమంటే చిలకలు రాలేదు మరి పరిస్థితి ఏమిటంటే కాదు. అక్కడ ప్రతిసారి చిలకలే రావాలని రూల్ ఏం లేదు. కాకపోతే కొంతమందికి కొన్ని ఇప్పుడు ఆ ఏరియాలో అసలు చిలకలే లేవు. పరిస్థితి ఏమిటి? 2 years బ్యాక్ ఇదే మన ఛానల్లో ఇట్లాగే రాజశ్యామల గురించి మాట్లాడేటప్పుడు చప్పుడు వచ్చింది, రామచిలకలు వచ్చి సౌండ్ చేశాయి. ఇప్పటికీ ఆ వీడియో ఉంది మన దగ్గర. అదేంటంటే అమ్మవారి అనుగ్రహం అక్కడ రావాలనుకుంటే అది చూపిస్తుంది. ఓకే, అలా ఆ సిమ్టమ్ ఒకటి కనిపిస్తుంది. రెండవది ఏమవుతుందంటే, మీకు అప్పటి వరకు ఏదైతే ఇప్పుడు చిన్నపిల్లలకి చేయించామనుకుంటారు, శ్యామల అమ్మవారికి సంబంధించిన దండకం నేర్పించామనుకోండి, ఏమవుతుందంటే అప్పటి వరకు అసలు ఏమీ సబ్జెక్ట్ అర్థం కానటువంటి పిల్లవాడికి చక్కగా అర్థమవుతుంది, చాలా ఈజీ అనిపిస్తుంది సబ్జెక్ట్ అనేది. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అక్కడికి వచ్చేసింది. దీనికి మనకు రుజువు ఏమిటి అంటే, మహాకవి కాళిదాసు, ఆయన ఒక ఏమీ తెలియనటువంటి మందబుద్ధుడు. ఆయన యాక్చువల్గా రాణికి ఇచ్చి వివాహం చేసేస్తాడు. ఆ రాజు ఆస్థానంలో ఉండేటువంటి ఒక పండితుడు కక్షతోని చేయించేసిన తర్వాత మొదటి రోజు రాని అడుగుతుంది, ఏదైనా మాట్లాడుకుందామా
అస్థిక్ అస్థి విశేష అనే ఒక ఇది ఉంటుంది సంస్కృతంలో. అంటే ఏం లేదు, మాట లేదు, ఏం లేదు, పడుకో అంటాడు. ఇదేంటో ఇట్లా మాట్లాడుతున్నాడు, పండితులను కొన్ని వివాహం చేసుకున్నామని అతన్ని లేపి అడిగితే నాకెవరూ లేరు, తల్లిదండ్రులు లేరు, నేను ఒక అనాథని, అతను నాకు పెళ్లి చేస్తానంటే వచ్చాను అంటే, అప్పుడు అమ్మవారు ఆలయానికి వెళ్ళి అమ్మవారిని అడుగు, నీకు విద్య ఇస్తుంది అన్నప్పుడు అది అమాయకమైనటువంటి భక్తి మహాకవి కాళిదాస్ది. అప్పటి వరకు ఏమీ రాదు, ఒక గొర్రెలు కాపరి ఆయన, పశువులు కాసుకునేవాడు ఆయన. ఈ పండితుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక కొమ్మ మీద కూర్చుని కొమ్మనే నరుకుతున్నాడు. వీడంత మందబుద్ధి వ్యక్తి ఇంకొకడు లేడనుకొని తీసుకొచ్చి పెళ్లి చేశాడు ఇక్కడ. కూర్చొని ఏం లేదు, ఎంత భక్తి అంటే, ఎంత నమ్మకం అంటే, అమ్మవారు వెళ్ళేటప్పుడు అడుగుతాడు పూజారిని, నేను అమ్మవారి దగ్గరికి వెళ్తున్నా అంటే, ఇప్పుడు ఉండదు, బయట తిరగడానికి వెళ్తాడు అమ్మవారు ఈ రాత్రి సమయంలో, పొద్దున్న వస్తుంది అంటాడు ఆయన. అన్నప్పుడు నేను లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని పొద్దున్న వచ్చినప్పుడు నేను రానివ్వను, నాకు విద్య ఇస్తే నేను రానిస్తాను అనుకుంటాడు. తెల్లారుతుంది, అమ్మ విద్య అనుకుంటూ ఉంటాడు. అమ్మవారు వస్తుంది, వచ్చినప్పుడు తలుపు దగ్గర ఎవర్రా లోపల ఉన్నారు, అమ్మవారు లోపలికి రాగలదు, ఊరికనే టెస్ట్ చేద్దాం, నువ్వు నాకు విద్య ఇవ్వాల్సిందే, ఇస్తే నేను తలుపు తీస్తానంటే, లేదు తీయంటే, లేదు ఇస్తేనే తీస్తాను అన్నప్పుడు, అప్పుడు అమ్మవారు వచ్చి ఏం చేస్తుందంటే, 7 జన్మల అజ్ఞానం ఉంది నీకు, 7 జన్మల అజ్ఞానంతో ఇంకా జన్మలు ఉన్నాయి కాబట్టి ఆ 7 జన్మలు ఇప్పుడే కంప్లీట్ చేయించి నీకు మళ్ళీ విద్యను ఇస్తానని, కాళికగా వచ్చినటువంటి అమ్మవారు శ్యామలగా మారుతుంది. ఎందుకంటే విద్యను ఇవ్వాలిగా, కాళికగా 7 జన్మలు కంప్లీట్ చేస్తుంది. అందుకే ఇన్ని రూపాలు, మనకెందుకు ఇన్ని రూపాలు అంటే, చూడండి అదే కాళీ అమ్మవారు వచ్చింది, కాళికాదేవి మందిరంలోకి వెళ్ళాడు ఆయన, జన్మల్ని కంప్లీట్ చేసేసేయడానికి కాళికగా ఇచ్చింది అక్కడ. కానీ విద్యనిచ్చేటప్పుడు మాత్రం మార్పు చేసుకుంది, ఆమె రూపాన్ని శ్యామలగా మార్చి విద్యనిచ్చింది. అందుకే అప్పుడు ఆయన శ్యామల దండకం మాణిక్యమైన ముపలాలయంతి మదాల్లస మంజుల వాగ్విలాస అని ఎవరంటారండి, గొర్రెలు కాబట్టి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, మహాకవి కాళిదాస్ ఎలా అయ్యాడు అంటే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఏ ముద్ర వేశాడు, ఏ ఆసనం వేశాడు, కొబ్బరికాయ పీచు తీసుకొట్టాడా, కొబ్బరికాయకి పసుపు రాసి కొట్టాడా, కొబ్బరికాయ ఎన్నొత్తులు దీపం పెట్టాడు అని కాదు అక్కడ ముఖ్యం. అమ్మవారి మీద నమ్మకంతో, పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో అమ్మవారిని అక్కడ సాధన చేశాడు. ప్రత్యక్షమైంది అమ్మవారు. నువ్వు కొబ్బరికాయ పీచి తీసి కొడితే ఏంటి, ఎన్నెత్తులు వేసి పెడితే ప్రధానం, నమ్మకం ప్రధానం, నమ్మకము భావనే ప్రధానము. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా శ్యామల నవరాత్రుల్లో గనక రాత్రిపూట గనక సాధన చేస్తే అజ్ఞానం పోతుంది, జ్ఞానం సిద్ధిస్తుంది. మనం విశ్వంలో మనం సుఖంగా ఉండాలంటే అజ్ఞానం పోయి జ్ఞానం రావాలి. గుర్తుపెట్టు, ఎన్ని కోట్లు ఉన్నాయి, నిద్ర పట్టదు. ఎందుకు? ఇంకా ఏదో భయం, ఇంకా ఏదో తపన, ఉన్నదాంతో సంతృప్తి లేదనుకోండి, అజ్ఞానంలో ఉంటాడు. ఓకే గురుగారు, అయితే మరి ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకించి మనం పూజా విధానం అంటే, మీరన్నట్టుగా అమ్మవారి మీద భక్తితో నమ్మకంతో పూజ చేస్తే మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఓకే గురుగారు, అంటే వీటితో పాటు ఏ విధమైనటువంటి అంటే నైవేద్యం కావచ్చు, లేదంటే అమ్మవారి స్తోత్రాలు కావచ్చు, సో పూజా విధానంలో ఏవైనా మార్పులు చేసుకోవాలి అంటారా? ఏది ఇవ్వగలుగుతారు అమ్మవారికి సాయి శక్తులు, అది నైవేద్యంగా పెట్టడం. ఓకే, అలాగే స్తోత్రాలు అంటే మీకు వచ్చు, అమ్మవారి శ్యామల స్తోత్రాలు ఉన్నాయి, చేయండి. లేదు నాకు శ్యామల దండకం వచ్చండి, చేసుకోండి. లేదు ఇవన్నీ ఏమి రావు, ఓం శ్రీ మాత్రే నమః అనుకోండి. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడమ్మా, అమ్మ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నువ్వు ఇలా పిలిస్తేనే పలుకుతాను ఎక్స్పెక్ట్ చేస్తుందా? సౌండ్ వినిపిస్తే కుయ్యమని సౌండ్ వినపడింది అనుకోండి, నిద్రపోతున్న పిల్లవాడు టక్కని అలర్ట్ అవుతుంది. అక్కడ ఏంటంటే నువ్వు బిడ్డగా ఆమెను తల్లిగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే గురువు గారు, సో మరి అమ్మవారి అంటే నవరాత్రులు మనకి 9 రోజులు కాబట్టి ప్రత్యేకించి ఏదైనా రంగు వస్త్రము అనేది ఏమైనా ప్రత్యేకత ఉందా గురువు గారు అమ్మవారికి సంబంధించి? ఒకటేనమ్మా, అంటే శాస్త్రాల్లో పర్టికులర్గా ఈ రంగే పెట్టాలని ఎక్కడా లేదు. ఎరుపు రంగు ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఎందుకంటే ప్రేమకు ప్రతీక అనేటువంటిది. ఇక్కడ ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యం భక్తిగా ఎంత చేస్తున్నాము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ రంగు వస్త్రం వేసుకోండి, అమ్మవారిని కనుక భక్తి శ్రద్ధలతో పూజించకపోతే అమ్మవారు రాదు. అమ్మగానే భావించాలి. ఎందుకంటే అమ్మగా భావిస్తేనే ఏంటి, తండ్రిగా భావించవచ్చు కదా. అంటే ఒకటే, తల్లిదండ్రుల్లో నెపం చూడకుండా అనుగ్రహించేది తల్లే. నువ్వు నల్లగా పుట్టావు కాబట్టి నేను ఇలా చూస్తాను, నువ్వు తెల్లగా పుట్టావు కాబట్టి ఇలా చూస్తాను అందు. నువ్వు పుట్టిగా ఉన్నావు కాబట్టి నేను తక్కువ ప్రేమ చూపిస్తాను, నువ్వు పొడవుగా ఉన్నావు కాబట్టి ఎక్కువ ప్రేమ చూపిస్తా అన్నది తల్లి. నువ్వు చదువుకున్నావు కాబట్టి ఇలా, నువ్వు చదువులేదు కాబట్టి ఇలా అని అందు. అందరికీ సమానంగానే. మాతృదోషాలు ఉంటాయి, వాళ్ళకు కొంత డిఫరెన్సెస్ వస్తాయి. మాతృదోష జాతకాలు ఉంటాయి, అంటే చంద్రుడు పాడవుతాడు, 4వ స్థానం పాడవుతుంది వారికి. అలాంటప్పుడు ఆ కేసెస్ ఇస్ డిఫరెంట్. బట్ 99% ఆఫ్ కేసెస్ తల్లి ఎప్పుడు ఆ యొక్క
లక్షణం వేరు కాబట్టి తల్లిగానే ఎక్కువగా భావించాలి అమ్మవారిని చేసేటప్పుడు. కాకపోతే ఎర్రటి వస్త్రము, కాస్త ఈ దద్దోజనము, పులిహోర, గారెలు మీకు తోచినటువంటిది నైవేద్యంగా పెట్టడం, సమయానికి పెట్టడం. ఇప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, అమ్మ నాకు చాలా పనులు ఉంటాయండి, నేను ఎప్పుడో అర్ధరాత్రి ఇప్పుడు చేస్తానండి అంటారు. లేకపోతే పొద్దున్నే నాకు కుదరలేదండి, నేను మధ్యాహ్నం చేసుకుంటా అంటాను. నేనేమంటానంటే, అమ్మ మీ పిల్లలకి టైము లేదని చెప్పి మధ్యాహ్నం నువ్వు భోజనం పెడుతున్నావా? నీ పిల్లడికి సాయంత్రం పెట్టాల్సిన అర్ధరాత్రి నిద్రపోతున్నాను లేపు నువ్వు అన్నం పెడతావా? పెట్టవుగా. అంటే ఇంట్లో పిల్లలకి నువ్వు ఎలా అయితే టైమింగ్ చేస్తున్నావో అమ్మవారికి కూడా టైంకి ఇవ్వాలి. ఓకే గురుగారు. సో నిజంగా రాజశ్యామల నవరాత్రులు అమ్మవారి ఆరాధన చేస్తే మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఏ విధంగా పూజ చేయాలి, అసలు ఎందుకు చేయాలి అనుకున్న దానికి చాలా చక్కటి వివరణ వీక్షకుల కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.